పార్వతీదేవి కోసం శివుడు శవంలా మారాడని మీకు తెలుసా? రాక్షస సంహారం తర్వాత కలిగిన తీవ్రమైన కోపం వల్ల పార్వతీదేవి అత్యంత భయంకరమైన ఉగ్రరూపమైన మహాకాళిగా మారుతుంది. ఆమె చేసే నృత్యంతో భూమి కంపించింది, లోకాలు అంతమయ్యేలా అనిపించింది. దేవతలు, ఋషులు అందరూ ఆమె ఉగ్ర రూపాన్ని చూసి భయభ్రాంతులవుతారు. ఆమెను శాంతింపజేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. మహాకాళి ఉగ్ర రూపం దాల్చి లోకాలను నాశనం చేస్తుందని దేవతలు శివుడికి విన్నవించుకుంటారు. ఆమెతో పోరాడి గెలిచే శక్తి ఎవరికీ లేదు, ఎందుకంటే ఆమె సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపం. అందుకే శివుడు ఆమె కోపాన్ని అదుపు చేయడానికి ఒక విచిత్రమైన ఉపాయాన్ని ఆశ్రయిస్తాడు. మహాకాళి తన ప్రళయ తాండవం చేస్తున్న మార్గంలో శివుడు ఒక శవంలా నేలపై పడుకుంటాడు. మహాకాళి తన ఉగ్ర రూపంలో కోపంతో ఊగిపోతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించకుండా అంధకారంలో తన భర్త అయిన శివుడిని గుర్తించలేక అతని ఛాతిపై కాలు పెడుతుంది. తన భర్త లోకాల నేలే అధిపతి అయిన శివుడి ఛాతిపైన తాను కాలు మోపానని గ్రహించి ఈ అవమానకరమైన చర్యకు ఆమె తీవ్రంగా పశ్చాత్తాపడుతుంది. ఆమె కోపం ఒక్కసారిగా చల్లారు. ఆమె శాంతించి తన సాధారణ పార్వతీ రూపంగా తిరిగి వస్తుంది.